హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సోషల్ మీడియాలో ఎవడబ్బ సొమ్ము రా జగన్ అన్నట్టు ఒక ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఒకసారి మనం చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఇంతకుముందు కూడా మనం ఆల్రెడీ వీడియోలు చేసాం, కానీ ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారంటే 500 కోట్లు ఎవడబ్బ సొమ్ము అని చెప్పి రిషికొండలో మీరు ప్యాలెస్ కట్టారు అని చెప్పి పెద్దగా ట్రోల్ చేస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు అంటే ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, గవర్నర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వచ్చినప్పుడు ఒక ఆర్థిక రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి భవనం అనేది ఉండాలి, ఒక ప్యాలెస్ లాంటిది ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అది ఆ రోజు ఆయన కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. అయితే ఈరోజు ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే అమరావతిని మేము 2002 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, దానికి 1,00,000 కోట్లు అవసరం పడతాయి, అది 3 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశగా 48,000 కోట్ల రూపాయలు కావాలి, రెండో దశగా కొంత అమౌంట్ కావాలి, మూడో దశగా కొంత అమౌంట్ కావాలి అని చెప్తున్నారు. మొదటి దశలో 48,000 కోట్లు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల భవనాలు, దానికి రోడ్లు డెవలప్మెంట్ గురించి పెడతాం. రెండో దశకు సంబంధించి మెట్రో తయారు చేస్తాం. మూడో దశకు సంబంధించి మిగతా పనులన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు మరి 1,00,000 కోట్లు ఎవడబ్బ సొమ్ము అని మీరు అమరావతిలో పెడుతున్నారని చెప్పి యువతల వాళ్ళు కూడా అడుగుతారు కదా. మరి అది కూడా మనం ఆలోచించాలి కదా. 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరంలో అంత పెద్ద ప్యాలెస్ కట్టినప్పుడు మీరు ఏమంటున్నారు, ఎవడబ్బ సొమ్ము అని మీరు అంటున్నప్పుడు మరి యువతల వాళ్ళు కూడా ఈరోజు మీరు ఏమంటున్నారు, వెలగపూడి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి 1,00,000 కోట్లు అవసరం పడతాయి, మరి మేము డెవలప్ చేస్తామంటున్నారు. మరి ఈ 1,00,000 కోట్లు ఎవరివి? ప్రజల సొమ్ముతోనే కదా డెవలప్ చేసేది అని చెప్పి యువతల పార్టీ వారు అడుగుతున్నారు. మరి ఎవడబ్బ సొమ్ము అని యువతల పార్టీ వాళ్ళు పెడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు. ఇలాంటివన్నీ మాటలు, వ్యతిరేక మాటలు చెప్పి ఏదో బురద జల్లాలి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పేసి ఏదో సోషల్ మీడియాలో ట్రోట్లు చేయడమే తప్పితే అలా కాకుండా అవన్నీ వదిలేసి ప్రజలకు మనం ఏం హామీలు ఇచ్చాం, ఆ హామీలను మనం ఎంతవరకు నెరవేర్చుకోగలం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు పోలవరంని 4 సంవత్సరాలు పట్టచ్చు అన్నట్టు చెప్తున్నారు. మరి మీరు ముందు ఇచ్చిన హామీ ఏమిటి? మేము రాగానే మేము మొదలు పెట్టేస్తామన్నట్టు చెప్పారు. మరి రాగానే మేము పూర్తి చేస్తామన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు పోలవరం 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మరి ఎందుకు చెప్తున్నారు? అలా కాకుండా ఏదో మేమున్న 5 సంవత్సరాలు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీదనే బురద చల్లుతాం అది ఇదని కాకుండా మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలరు, దాని మీద దృష్టి సారిస్తే మంచిది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా తప్పు చేసిందంటే దాన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు, ఎవరైనా దాన్ని కాదనరు. థ్యాంక్ యూ.